మంచిర్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ఆసుపత్రికి వచ్చే రోగులను కలిసి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అరకొర స్టాఫ్ ఉన్న ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలకు వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే. త్వరలో కొత్త ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టి మరిన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తామన్నారు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. పోయిన వారం కింద 10 రోజుల కింద మొదలే షిఫ్ట్ చేయడం జరిగింది. ఒక రకంగా షిఫ్ట్ చేసిందే మంచిదైంది, లేకపోతే ఇబ్బందులు రోజు టెన్షన్ పడకుండా షిఫ్ట్ చేసినాం. కొంచెం కష్టమైంది. ఇక్కడ మాతా శిశు నుంచి వచ్చిన గైనకాలజిస్ట్ అబ్స్టేషన్ వాళ్ళు ఎవరైనా వాళ్ళు కానివ్వండి, ఇక్కడ ఆర్ఎంఓ గారు అందరు కలిసి వాళ్ళ సొంత కుటుంబాన్ని ఎట్లా చూసుకున్నట్లు చూసుకొని గడిచిన 10 రోజుల నుంచి ఏ రకమైన సమస్యలు లేకుండా సరే. ఖచ్చితంగా ఇక్కడ హాస్పిటల్కు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బిల్డింగ్ లేదు, స్టాఫ్ తక్కువ ఉన్నది, ల్యాబులు లేవు. అయినా కూడా ఈ ఉన్న అందుబాటులో ఉన్న ఇవి తీసుకొని చాలా బాగా చేస్తాము. తప్పకుండా దానికి సహకరించిన స్టాఫ్, నర్సులు కానీ మిగతా ప్రతి ఒక్కరు ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తారు. ఇంకొక శాంక్షన్ అయిన హాస్పిటల్ దసరా లోపల దానికి ఫౌండేషన్ నుంచి వర్క్ స్టార్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఒక్కసారి హాస్పిటల్ అయిన తర్వాత హైదరాబాద్కు ఒక్క పేషెంట్ని కూడా ఇక్కడి నుంచి పోకుండా చూసుకునే బాధ్యత మాది. ప్రభుత్వ ఆసుపత్రిని హైదరాబాద్లో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ అక్కడ ధీటుగా చేసి నేను చూపిస్తాం. దానికి అందరు సహకరిస్తాం.